కీర్తనలు 64వ అధ్యాయం. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపము. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకుందరు. చాటుగా ఉరిలో నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి వెదకి ఉపాయం సిద్ధపరచుకుందరు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయలేదురు. కీర్తన దావీదు రచించినటువంటిదిగా మనం హెడ్డింగ్లో గమనిస్తున్నాం. తర్వాత ఏ నేపథ్యంలో రాసి ఉన్నాడనేటువంటిది వ్రాయబడలేదు, కానీ తనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఒకవేళ సౌలు చేత తరమబడినప్పుడు కానీ, ఇక తన కుమారుడైన అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచి సందర్భంలో కానీ తన ఆలోచనలన్నిటినీ కూడా సమకూర్చుకుని ఈ కీర్తనలో పొందుపరిచినట్లుగా మనం గమనించవచ్చు. ఆ సమయంలో అతడు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ అధ్యాయంలో వ్రాయబడింది. 1వ వచనంలో, దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము. తర్వాత చివరి 2 వచనాలలో, మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయలేదురు. 1వ వచనంలోను తర్వాత చివరి 2 వచనాల్లోనూ దేవుడు ఏ విధంగా తన కార్యమును జరిగించుతాడో తన జీవితంలో అనుభవించిన తర్వాత ఈ కీర్తనలో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మధ్య వచనాలలో అంటే 2వ వచనం నుంచి 8వ వచనం వరకు శత్రువులు ఏ విధంగా అతనికి వ్యతిరేకంగా లేక అతని మీద ఏ విధంగా యోచించి అతనిని చంపటానికి లేక శ్రమపాలు చేయటానికి సిద్ధపరచుకుని ఉన్నారో ఆ విషయాలను దానిలో రాసినాడు. తర్వాత 8వ వచనంలో వారిని ఏ విధంగా దేవుడు 7వ వచనంలో 8వ వచనంలో దేవుడు వారితో ఏ విధంగా వ్యవహరించి ఉన్నాడో అది వ్రాయబడింది. మనం కొన్ని విషయాలు కనుక చూస్తే ఇక్కడ ఈ దావీదు యొక్క ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా ప్రార్థన అనేటువంటిదే మనము దేవుని మీద ఆధారపడుతున్నటువంటి దానికి, ఆయన ద్వారా నడిపించబడాలనేటువంటి మనసు కలిగిన దానికి, తర్వాత మన యొక్క శక్తి ఉపాయం చేత కాకుండా ఆయన ద్వారా మనము ప్రతి ఒక్క సమస్య, ప్రతి శ్రమ, ప్రతి దుఃఖంలో కూడా ఆయన చేత నడిపించబడి ఆయనను యథార్థంగా మన జీవితంలో అనుభవించుతున్నటువంటి వాళ్ళంగా గుర్తిరిగి ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. అదే అనుభవాన్ని దావీదు కూడా కలిగినట్లుగా ఇక్కడ మనం గమనించుతున్నాం. తర్వాత 2వ వచనంలో, కీడు చేయువారి కుట్ర నుండి, ఆయన దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. తర్వాత ఎవరైతే ఈ దావీదుకు వ్యతిరేకంగా లేచి కుట్ర జరిగించేవారుగా ఉన్నారో వాళ్ళ యొక్క దుష్టక్రియలు లేక అల్లరి నుండి నన్ను దాచుమని అడుగుతున్నాడు. ఇది కేవలము సౌలు లేక అబ్షాలోము వారిద్దరు మాత్రమే కీడు చేయటం అనేది కాకుండా ఒక ప్రవచన రూపంగా కూడా మనం చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఏ విధంగా వారందరూ కూడా అతని మీద కుట్ర చేసి తర్వాత ప్రధాన యాజకుడైన కైపా కానీ, పెద్దలు కానీ, సమాజ మందిర సభ్యులు కానీ ఆయనను ఏ విధంగా పట్టించడానికి యూదాతోటి మంతనాలు జరిగించి ఉన్నారో అదంతా కూడా మనం నూతన నిబంధనలో ప్రభు యొక్క జీవితంలో సాదృశ్యంగా చూడవచ్చు. తర్వాత 3వ వచనంలో, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టెదరు.
యథార్థవంతులను కొట్టవలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. ఇక్కడ వారికి నష్టం లేక అపాయం కలుగజేయటానికి రెండు ఆయుధాలను వాడుతున్నట్లుగా 3వ వచనంలో ఒకటి, 4వ వచనంలో ఒకటి చూస్తాం. ఒకటి కత్తి, రెండవది బాణం. ఆ రెండింటిని కూడా వాళ్ళ యొక్క మాటల ద్వారా ఏ విధంగా వాడతారనేది చెప్పబడింది. వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు, అంటే కత్తికి పదును పెట్టినట్లు. రెండవది, చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించుదురు. సో ఈ కత్తి దగ్గర ఉన్నటువంటి దాన్ని కత్తిరించి మనకి గాయపరిచేదిగా ఉంటుంది. బాణం అనేటువంటిది దూరంగా ఉన్న వాటిని కూడా గాయపరచగలదు. కనుక వారు మాట్లాడేటువంటి మాటలు ఆ విధంగా దగ్గర ఉన్న వాటిని కానీ దూరంగా ఉన్న వాటిని కానీ రెండింటికి నష్టం కలిగించే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయని చెప్తున్నాడు. ఎవరైతే కీడు చేసేటువంటి మనసు కలిగి 3వ వచనంలోను 4వ వచనంలో వారు నాలుకను మాటలను ఏ విధంగా వాడేటువంటి వారుగా ఉన్నారు చెప్పబడుతుంది. తర్వాత 5వ వచనంలో వారు దురాలోచన దృఢపరుచుకుందరు, చాటుగా ఉరులు నొడ్డుటకు యోచించుకొనొచ్చు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. 5వ వచనంలో వారి ఆలోచనల గురించి చెప్తున్నాడు. అవి చెడ్డవి కావండి, వాటి ద్వారా ఏ విధంగా మరి యథార్థంగా ఉన్నటువంటి వారిని బంధించాలనేటువంటిది ప్రయత్నం చేసేవారుగా ఉన్నారని చెప్తున్నాడు. 6వ వచనంలో వారు దుష్టక్రియలు తెలుసుకున్నట్టుకు ప్రయత్నించుదురు, వెతికి ఉపాయం సిద్ధపరచుకుందరు. ఇక్కడ 6వ వచనంలో క్రియల గురించి చెప్తున్నాడు. మాటలు, ఆలోచనలు, క్రియలు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జరిగించేటువంటివిగా చూస్తాం. కనుక దావీదు జీవితంలో అహీతోఫేలు ఏ విధంగా మరి అబ్షాలోము చేసినటువంటి కుట్రలో పాలివాడాడో మనం చూస్తాం. తర్వాత ఇస్కరియోతు యూదా ఏ విధంగా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, తర్వాత ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలతోటి కలిసి ఏ విధంగా కుట్రలో పాలివాడాడో మనం చూస్తాం. వారు వెతికి ఉపాయం సిద్ధపరచుకుందరు, ప్రతివాని హృదయ అంతరాంగము అగాధము. యూదా చివరి వరకు శిష్యుడిగానే ఉంటూ అతని అంతరంగంలో దాగి ఉన్నటువంటి అగాధం లాంటిది. అంటే ఈ అగాధం అనేటువంటిది ఎక్కడైతే లోతు అనే మాటకు అర్థం కాకుండా వేరైనటువంటిది కూడా మనం చూడాలి. అంటే ఎక్కడైతే ఈ మరణ లోకం యొక్క అధిపతి నివసించుతాడో ఆ స్థలం అని, అంటే వాని యొక్క ప్రభావం ద్వారా అతడు ప్రవర్తించిన వాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. ఈ 3వ వచనంలో 4వ వచనంలో మాటలు, 5వ వచనంలో ఆలోచన, తర్వాత 6వ వచనంలో క్రియలు, ఇవన్నిటినీ కూడా వారు సిద్ధపరచుకొని యథార్థవంతుల మీద లేక సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించినటువంటి విశ్వాసుల మీద వారు ఎదురు తిరిగేవారుగా ఉన్నారని చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకుంటారు. కుట్ర ఆలోచన మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత అదే అధ్యాయంలో 14-15 అప్పుడు 12 మందిలో ఒకడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. తర్వాత 2వ సమూయేలు 15వ అధ్యాయం 12వ వచనం. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించేండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనులు మరి ఎక్కువకుడి చేత కుట్ర బహుబలమాయన. ఇవన్నీ కూడా ఈ మనం చదివినటువంటి ఈ 3, 4, 5, 6 వచనాలలో ఏ విధంగా దావీదు జీవితంలోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలోనూ నెరవేర్చబడటం అనేటువంటిది మనం గమనించగలుగుతాం. తర్వాత 2వ తిమోతి 3వ అధ్యాయం 11వ వచనం నుంచి. అంతియొకయలో, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను నేను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించడం.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపరచు వారు అంతకంతకు చెడిపోవుదురు. అది దావీదు పక్షంగా, ప్రభువైన యేసుక్రీస్తు పక్షంగా, పౌలు పక్షంగా, తర్వాత అదేవిధంగా యథార్థంగా బ్రతకను ఉద్దేశించిన వారందరి పక్షంగా, విశ్వాసుల పక్షంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని మనం వాక్యంలో చూస్తున్నాం. తర్వాత వారు ఆ విధంగా జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది 7-8 వచనాల్లో చూస్తాం. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడదురు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. దావీదు విషయంలో అహీతోపేలు ఉరి వేసుకొని చనిపోయాడు. అబ్షాలోము తర్వాత చెట్టు కొమ్మలలో ఇరుక్కుని యోవాబు చేతిలో చనిపోయాడు బాణం చేత. కీర్తన 64:8 వారు కూలెదరు, వారి కూలుటకు వారి నాలుకే కారణము. సో మత్తయి సువార్త 27:25 అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉణునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువనే అప్పగించెను. ఇక్కడ వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. సో ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడక మునుపు వాళ్ళు చెప్పారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకండ్రి. సో దాని కారణంగా కీర్తి శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి అయినటువంటి టైటస్ వెస్పా అతని పేరు, అతను వచ్చి ఆ పట్టణాన్ని అంతటినీ కూడా నాశనం చేసి యూదులందరినీ కూడా ప్రపంచమంతటా చెదరగొట్టినట్లుగా మనం చరిత్రలో చదువుతాం. వాళ్ళు ఏం చెప్పారంటే వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి కారణమైనటువంటి మనం 27వ అధ్యాయంలో చదివినటువంటి ప్రధాన యాజకులు, తర్వాత పెద్దలు, తర్వాత ఇంకా వ్యతిరేకంగా లేచినటువంటి వారందరి యొక్క తర్వాత వారి యొక్క ప్రోద్బలం చేత అనేక మందిని పోగు చేసినటువంటి వ్యక్తులు, వారందరూ చెప్పిన మాటలు వారి నాలుకే వారు పడిపోవటానికి కారణం. 70వ సంవత్సరంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ విధంగా ఆ దేశం అంతయు కూడా కొల్లగొట్టబడి చెల్లాచెదురు చేయబడింది. వారి నాలుక వారికి కారణమైంది. ఇప్పుడు 1947వ సంవత్సరంలో మరలా వారు ఒక దేశంగా సమకూర్చబడ్డారు. అంతవరకు అంటే ఎన్నో 1870 సంవత్సరాలు వారు వేరువేరు చోట్ల వేరువేరు దేశాల్లో వారి సొంత భూమి లేకుండా జీవిస్తూ వచ్చారు. తర్వాత ఈ మధ్యకాలంలో కూడా 1942వ సంవత్సరంలో కూడా 37 నుంచి 42 వరకు కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక మంది వారు చనిపోయినట్లుగా కూడా మనం చదువుతున్నాం. వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఇక్కడ మనం చదివినట్లుగా వారు కూలెదరు, కూలుటకు వారి నాలుకే కారణం. తర్వాత కీర్తన 64వ అధ్యాయం మనం 9-10 వచనాలు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చెదరు. అటువంటివి జరుగుతున్నప్పుడు దావీదు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించుతూ దేవుడు తనకు కలుగు చేయబోయేటువంటి విమోచన కొరకు ఎదురు చూచాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తానికి లోబరుచుకొని మరణములో గుండా తన్ను విడిపించగలవానికి తన ప్రార్థనలను యాచనలను సమర్పించినాడో, తర్వాత దావీదుకు విడుదల కలుగు చేసినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా మరణ బంధకాలు తొలగించి తండ్రి అయినటువంటి దేవుడు అతన్ని మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చక్కగా చూసి ఆయన యందు ఆ విధంగా విశ్వసించిన వారందరూ కూడా యథార్థ హృదయులందరూ అతిశయలేదురు. కనుక ఆ సమయంలో ఆ శ్రమలలో గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా తనను యథార్థంగా వెంబడించేటువంటి బిడ్డల పక్షంగా, అన్యాయంగా కీడును సహించిన వారి పక్షంగా తన యొక్క హస్తాన్ని చాపి ఏ విధంగా విడుదల కలుగు చేశాడు అనేటువంటిది మనము అనేక మంది భక్తుల జీవితాల్లో చూడవచ్చు. తర్వాత మనకు ఏ విధంగా వర్షిస్తుందో కూడా మనం చూడాలి. చూడండి, 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును,
ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైనాం. ఇటువంటి విధంగా ప్రభు యొక్క రాకడకు మునుపు జరిగేటువంటి విషయాలన్నిటిలో కూడా ఎవరైతే యథార్థ హృదయం కలిగి ప్రభు మీద మాత్రమే ఆధారపడి వారికి కలిగినటువంటి శ్రమలన్నిటిలో కూడా ప్రభు చేత నడిపించబడాలని భద్రపరచబడాలని కోరుతారో వారందరూ కూడా మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మనలను యథార్థంగా నడిచి జయవంతమైన జీవితం కలిగి ఆత్మలో పరిశుద్ధపరచబడిన వారందరూ కూడా లేవనెత్తబడేవారుగా చేయబడతారు. అదేవిధంగా చూడండి 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఎవడను నశింపవలనని ఇచ్ఛయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కనుక ఎందుకు అటువంటి శ్రమలలోకుండా దావీదు కానీ ప్రభువు కానీ పౌలు కానీ లేక సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన విశ్వాసులందరూ కానీ వెళ్ళవలసి వస్తుందంటే ఆయన తన ప్రభావాన్ని తన యొక్క మనకు విడుదల కలుగజేయటానికి చూపించగలగటానికి, రెండవది అనేక మంది మారు మనసు పొందటానికి అవసరమైనటువంటి సమయాన్ని కూడా వారికి ఇస్తున్నాడు. 10వ వచనంలో ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారవై ఉండవలెను. ఆ యథార్థవంతులు అతిశయలుదురంటే ఏ విధంగా మనం 2వ తెస్సలోని 2వ అధ్యాయంలో చదివినట్లుగా మనం రక్షణ పొంది ఆయన కొరకు ఆ శ్రమలన్నిటిలో కూడా వేచి ఉంటామో వారందరినీ రక్షణ పొందగలిగి యథార్థంగా ఆయనను వెంబడించిన వారందరూ కూడా ఏ విధంగా భద్రపరచబడి రక్షణ పొందుతారో అనేటువంటిది అక్కడ. 2వ పేతురు 3వ అధ్యాయంలో కూడా అకస్మాత్తుగా జరిగేటువంటి ఆ నష్టంలో, ఆ నాశనంలో యథార్థంగా ఆయనను వెంబడించి కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవించేటువంటి బిడ్డలను ఏ విధంగా విడుదల కలుగు చేస్తాడో మనము ఈ 2 రాయబడినటువంటి విషయాలలో ఈ వచనాల్లో మనం చదువుతున్నాం. కనుక మనం ఒకవేళ ఎవరైనా కీడు చేయాలనేటువంటి తలంపు కానీ నాలుక చేత లేక మాటల చేత మనలను హింసపరిచి దుఃఖాన్ని కలుగజేసేటువంటి విధంగా కీడు చేయాలనే ఆలోచన చేత ఒకవేళ దుష్టక్రియల చేత కనుక మనలో పరుచుతున్నట్లయితే అవన్నీ కూడా దేవుడు రాకడకు మునుపు మరింత ఎక్కువగా అవుతాయి. వాటన్నిటిలో కూడా దేవుడు తన బిడ్డలకు యథార్థవంతులకు తోడుగా ఉండి వారందరూ కూడా అతిశయపడగలేటట్లుగా ఆయన మనకు రక్షణ కలుగజేసి మనలను పైకి లేవాడుగా ఉన్నాడు. కనుక వారు వెళ్ళినటువంటి మార్గములన్నిటిలో దేవుడు ఏ విధంగా వారికి విడుదల కలుగజేసి చక్కగా వారిని నడిపించున్నాడో ఆ విధంగా మనందరం కూడా మన దినదిన జీవిత పరిస్థితులన్నిటిలో ఆయన మీద ఆధారపడటం ద్వారా మనం ఆ దినాలలో ఏ విధంగా ఆయన మీద ఆధారపడాలనేటువంటి అభ్యాసం కలిగి చక్కగా యథార్థతతో మనం మన కొరకై అనుగ్రహించబోయేటువంటి రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఆయన యందు సంతోషించగలుగుతాం.
ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మా ముందు నడిచినటువంటి అనేక మంది, మరి మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, రాజైన దావీదు, అపోస్తలుడైన పౌలు, పేతురు, వీరందరూ కూడా ఏ విధంగా మీ కొరకు యథార్థంగా జీవించారో, మరి యథార్థంగా జీవించు వారి పక్షంగా మీరు ఏ విధంగా గమనించి వారి శ్రమలలో, ఇబ్బందులలో తోడుగా ఉండి వారికి విడుదల కలుగు చేసే దేవుడిగా ఉన్నారో మేము చూస్తున్నాం. కనుక మా హృదయాలు పురికొల్పుకొని మేము మీ కొరకు యథార్థంగా జీవిస్తూ కేవలం మీ మీద మాత్రమే ఆధారపడగలిగినటువంటి జీవితంలో మేము జీవించుటకు మాకు సహాయపడి మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. ఎంతో నమ్మదగిన గొప్ప దేవుడువు, అన్నిటినీ చక్కగా చేటు సామర్థ్యం కలిగిన పరమ తండ్రివి. కనుక మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ దగ్గరికి వస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.